నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, మనం ఇప్పుడు మ్యారేజ్ డేట్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. Yes. అయితే ప్రీవియస్గా 1/1, 1/2 చెప్పారు. Mm. అయితే 1/3 డేటా అంటే ఆ డేట్ రోజు మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి తెలుసుకున్నాము. మ్, 1/3 అనేది మ్, గురుడికి సంబంధించింది. 1 కింగ్ తర్వాత గురుడికి సంబంధించి ఈ రెండు. ఓకే. 1/1 సూపరు. మ్, ఇది జస్ట్ పెట్టుకోండి. ఓకే. ఇక్కడ 1/3 మ్. సరే, ఇప్పుడు ఇది మనం చేసుకునే డేట్ కదా, డేట్. డేట్ ఇదేమో మొత్తం డేట్ క్యాలిక్యులేట్ ఎట్లా చేయాలి. అంటే 1 కావచ్చు, 10 కావచ్చు, 19 కావచ్చు, 28. 28 కావచ్చు. ఓకే. ఇవి 1కి సంబంధించింది. ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే 3 వస్తుంది అనుకోండి. ఓకే. 21 వస్తుంది. ఇప్పుడు ఆ డేట్, మంత్, ఇయర్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 3 రావాలి. 3 వస్తుంది. ఉదాహరణకి ఈ మంత్ అనుకోండి. మ్, ఈ మంత్ 1/3/2025 అయితే 1/3 అవుతుంది. ఓకే. సరే 1/4 అవుతుంది. అయితే ఇక్కడ 2 వేసేయండి. 4 ప్లస్ అంతే 2. 2 1/2/2025 ఇది 1/3 కూడా అవుతుంది. ఓకే. ఇది మంచిది కాదు. ఇట్లా చేసుకోవద్దు అసలు మ్యారేజ్ డేట్. ఎందుకు అంటే చెప్తా క్లియర్గా. చాలా మందికి కూడా అయినాయి 1, 10, 19, 28. 1 ఉంది కదా నాకు మంచిదే కదా అని అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ కోసము చుట్టాల కోసము త్యాగాలు చేస్తారు. ఓకే. కానీ చేయొద్దు. నేనైతే త్యాగం చేసిన అగమ్య గోచరం ఆతలాకుతలం అయిపోయి ప్రాబ్లం పడుతున్నా. ఎవరు ఇలా చేసుకోకండి. ఓకే. సండే కోసం చేసుకోకండి. పంతులు గారు ఫస్ట్ ఏం చేస్తారంటే ఆయన మంచి మ్యారేజ్ డేట్ ఇస్తాడు, మళ్ళీ చూడండి, హాలిడే చూడండి అని ఆయనకు ప్రోద్బలం చేస్తారు. ఏం చేస్తాడు ఆయన ఇంకా సరే మనకి ఏమైందిలే కానీ ఆయన తీరులో ఆయన సండే వచ్చేలాగా అది డేట్లు కూడా ఏ17, ఏ16, ఏ26 ఇవి చెడు పడిపోతాయి ఓకే వాళ్ళ లిస్ట్లో. ఎవరి కోసం కాంప్రమైజ్ కాకండి. ఓన్లీ పెళ్లి చేసుకున్న వాళ్ళు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మీరు మాత్రం మీ పెళ్లి డేట్ గురించి కాంప్రమైజ్ కాకండి. లైఫ్లో బాధపడేది వీళ్ళిద్దరే. ఓకే. పెళ్లి వరకే ఉంటారు అందరూ. పెళ్లి చేసిన తర్వాత వీళ్ళిద్దరే అందరు వెళ్ళిపోతారు. పెళ్లి వరకు వీళ్ళిద్దరు ఉంటారు. పెళ్లి తర్వాత వీళ్ళు ఏముండరు. ఇక్కడ వీళ్ళిద్దరే అయిపోతారు. ఇంకా ఓకే. పెళ్లి వరకు అందరూ ఉంటారు, ఇద్దరు విడివిడిగా ఉండి పెళ్లి కాగానే వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు, అందరు పోతారు. ఓకే. ఏం అవసరం లేదు, ఎవరు రావాల్సిన పనిలే. వీళ్ళిద్దరు చేసుకున్నా పర్లేదు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. ఎవ్వరు మనకు అవసరం లే. వచ్చిన వాళ్ళే వస్తారు, సెలవు పెట్టుకుంటారు, పోయేదేముంది. మన కోసం మన మ్యారేజ్ చేసుకోసం రావాలి అంటే నీ ఫ్రెండ్ కావాలంటే సెలవు పెట్టుకుని వస్తాడు. ఆ రోజు నీ మీద ప్రేమ ఉంటే అతని సెలవు కోసం నువ్వు మ్యారేజ్ డేట్ ఎందుకు మార్చుకోవాలి? ఆ చెడు మ్యారేజ్ డేట్లకి నువ్వు ఎందుకు పోవాలి అన్నది నా ఉద్దేశం. వద్దు, చెడు మ్యారేజ్ అనేది చేసుకోకండి. ఎక్కువ శాతం 1/1 వచ్చేటట్టు చూసుకోండి. మొన్న రీసెంట్గా ఒక అతను యుఎస్లో ఉంటాడు. వాళ్ళ ఫాదరు మొన్న 10/10/2024 రోజున వైజాగ్లో ఉంటారు. ఆయనకు 60+ అయితే వాళ్ళ అబ్బాయి ఇప్పుడు మ్యారేజ్ సెట్ అయింది. అంటే అంతవరకు చాలా రోజుల నుంచి వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ సెట్ అవ్వట్లేదు. ఈయన మ్యారేజ్ అయిన తర్వాత ఈయన మళ్ళీ రీమ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన మ్యారేజ్ డేట్ ఎప్పుడుందంటే 8th రోజున ఉంది, పాత మ్యారేజ్ డేట్. పిల్లలకి ఇతని దగ్గర వారసత్వంగా వచ్చే ఆస్తులు ఉన్నాయి. ఆయన దగ్గర 60+ ఆయనకి ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఏదేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వారసత్వంగా వచ్చే కొన్ని కోట్ల ఆస్తిని కూడా చాలా వరకు ఆయన అప్పులయ్యి అవి పిల్లల్ని అమెరికా పంపించడము, ఈ చదువు చదివించడం, ఇవన్నీ చేసి ఆయన లైఫ్ చాలా వరకు ఆస్తులు అమ్ముకున్నారు. ఈ 8 ఏం చేస్తుందంటే ప్రతిదానికి స్లో చేస్తుంది, డబ్బును పోగొడుతుంది, ఉన్న డబ్బుని. అందుకని నా వీడియో విన్న తర్వాత వచ్చి మొన్న అక్టోబర్ 10th రోజు మ్యారేజ్ చేసుకున్నారు. ఎన్నో రోజుల నుంచి మ్యాచెస్ చూస్తుంటే వాళ్ళ అబ్బాయికి మొన్న రీసెంట్గా సెటిల్ అయింది. ఆ అబ్బాయి నాకు మొన్న కాల్ చేశారు ఒక 3 days బ్యాక్. కాల్ చేసి ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది అంటే ఈ September 1st అని చెప్పాను నేను. September 1st అని చెప్తే ఆయన ఏమన్నారంటే, సార్ మా ఫాదరు మీరు చెప్పిన డేట్లనే చేసుకోమన్నారు, లేకుంటే
చేసుకోవద్దని చెప్పేసి అన్నారు. ఓకే, బాగానే ఉంది. వాళ్ళ అమ్మాయి వాళ్ళ సైడ్కు వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళ ఫాదర్ అంటే రీమ్యారేజ్ చేసుకున్నాడు, దాని గురించి తెలుసు, అవన్నీ తెలుసు అబ్బాయి వాళ్ళ ఫాదరు. కానీ అమ్మాయి వాళ్ళకి ఈ విషయం తెలియదు. వాళ్ళు ఏమన్నారంట అంటే అప్పుడు పెళ్లి డేట్లే లేవు, పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకుంటారు అని వాళ్ళు క్వశ్చన్ వేశారంట. అంటే పెళ్లిళ్ళకి సంబంధించిన కొన్ని డేట్స్ ఉంటాయి కదా మనకి, అప్పుడు లేనే లేవు అసలు. సెప్టెంబర్లో పెళ్లిళ్ళకి సంబంధించిన డేట్లే లేవు, ఎలా మ్యారేజ్ చేసుకుంటాము అని వాళ్ళు అన్నారంట. అబ్బాయి కొంచెం టెన్షన్ పడ్డాడు. ఒకటే నేను చెప్పిన, బాబు నువ్వు పెళ్లి డేట్లకు వచ్చేటివి కొన్ని ఉన్నాయి సార్, ఇట్లా పంతులు గారు ఇచ్చారంట అని కొన్ని డేట్లు చెప్తే, ఈ డేట్ ఇలా ఉంటుంది, ఈ డేట్ ఇలా ఉంటుంది, మీరు తిథిని చూసుకోకండి. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటి, తిథి గురించి మాట్లాడతాం, డేట్ గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకు 16 వచ్చింది, ఈరోజు దశమి వచ్చింది, వీళ్ళను ఏదో రకంగా విడగొట్టేస్తుంది ఆ 16 అనేది, భార్యాభర్తలను విడగొట్టేస్తుంది. ఇది చేసుకోవద్దని ఒక్కొక్క డేట్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకి. ఒక 1 అవర్ మాట్లాడాడు, యుఎస్ నుంచే వాట్సాప్ కాల్ మాట్లాడాడు. 1 అవర్ మాట్లాడి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాగా నేను ఈ డేటే చేసుకుంటా, నాకు పెళ్ళి అయినా కాకుండా నాకు వద్దు. అమ్మాయి కూడా కాకపోతే వాళ్ళది లవ్ కమ్ అరేంజ్డ్ యుఎస్లోనే. అయితే ఆ అమ్మాయి నేను ఇదే చేసుకుంటాను, ఆమెకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అని అన్నాడు ఆయన. క్లియర్గా ఈరోజు చేసుకుంటున్నారు, దానికి సంబంధించిన ముహూర్తం డేట్లు కానీ వాళ్ళు విజిటింగ్ వెడ్డింగ్ కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నాడు ఆయన. ఇది అంటే మ్యారేజ్లో ఇలాంటి ప్రభావం ఉంటుంది. ఇక్కడ మనం ఇప్పుడు 1/3 అనుకుంటున్నాం. 1/3 అనుకుంటున్నాం. ఈ 1/3లో 1, 10, 19, 28 ఇక్కడ మనం ఏమనుకున్నాం 1 to 2025. ఈరోజు చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, నాకు ఐడియా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే చెప్పండి, ఏదో అడుగుతున్నాను. అంటే నార్మల్గా జనరల్గా అందరికి ఎట్లా అనిపిస్తూ ఉంటుంది, అదే చెప్తున్నా. ఈ 1/3 అనేది ఇట్లా వస్తుంది కదా, ఇక్కడ ఇది టోటల్ చేస్తే 12 వస్తుంది. 1/3 అంటాం. దీంట్లో ఏం జరుగుతుందంటే 1 అనేది కింగ్ అని నిలబెడుతుంది. ఒక కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు, లేకపోతే ఒక మంత్రి కావచ్చు, ఎవరైనా సరే, ఒక సర్పంచ్ కావచ్చు, ఏదైనా సరే, ఏదైనా కావచ్చు. ఇప్పుడు వరకు చేస్తున్న పని కింగ్ లెవెల్లో నేను కూర్చోబెట్టి ఉంటుంది. కానీ ఇక్కడ 3 ఏం చేస్తుందంటే చూసిన ప్రతి పనిని చేయాలనిపిస్తుంది. ఒక ఉదాహరణకి ఒక కంపెనీ డైరెక్టర్ ఉన్నాడు, రియల్ ఎస్టేట్ కంపెనీ డైరెక్టరే అనుకోండి. ఆల్రెడీ ఇక్కడ కూడా నాకు ఎక్స్పీరియన్స్, ఒక అతనికి చెప్పాను నేను. ఇక్కడ 28 రోజు చేసుకున్నాడు అతను అనుకోండి. ఈ డేట్లో ఉదాహరణ చెప్తాను మీకు. ఆయన మ్యారేజ్ డేటు 28 సమ్ 2007 ఎంత వచ్చింది ఆయనది. 2007లో చేసుకున్నాడు. 28 to 2007 అనుకోండి. ఆ రోజు చేసుకున్నాడు. ఆయనకు చెప్పాను 1/3 వచ్చింది, మీరు ఎక్కడ పెట్టిన పెట్టుబడులు కేర్ఫుల్ అని చెప్పిన. దాదాపు 3 years అయింది ఆయన, ఇప్పుడు టోటల్ లాస్ అయిపోయాడు ఆయన. చెప్తాను ఏం చేపిస్తుందో. ఇక్కడ 1 ఓకే, కంపెనీ డైరెక్టర్గా ఉన్నాడు, అంతా బాగుంది, సూపర్గా జరుగుతుంది. కానీ ఈ 3 వచ్చేసరికి ఏం చేస్తుందంటే అభూత కల్పనలు చేపించి ఎక్కడంటే అక్కడ పెట్టుబడులు చేపిస్తుంది. ఇక్కడ ఈ పెన్ ఉంది కదా, ఇది చూస్తే కొనేయాలి. ఇంకా ఈ ఫోన్ మంచి వచ్చిందా అంటే మనం చేసేయాలి. అది కనపడింది అంటే ప్రతిదీ అది దానికి పనికొచ్చేది ఉందా, పనికిరాంది ఉందా అనేది ఏమి ఉండదు. ప్రతిసారి దాన్ని కొంటూనే ఉండాలి. ఈ కొనడం వలన నష్టం చేస్తుంది మనకి, ఆ వ్యక్తిని నష్టపోయేలా చేస్తుంది. ఎవరికైనా డబ్బు పరంగా ఎవరికైనా ఇస్తారు, ఒక వ్యక్తి వస్తాడు, ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేయి అంటే ఓకే డన్ డన్ డన్, అన్నిటికీ డన్. ఇంకా ఇతని దగ్గర డబ్బు ఉంటుంది, కింగ్ అంటే డబ్బు ఉంటుంది కదా, ఇతను డన్ అంటుంటాడు ప్రతి విషయానికి. ఇక్కడ డన్ డన్ అంటుంటే నష్టపోతారు. ఇన్వెస్ట్మెంట్లు అనేటివి చేయొద్దు, ఎవరిని నమ్మి చేయొద్దు, కేర్ఫుల్ ఉండాలి. లేదు సార్ ఇదంతా నాకెందుకు, మళ్ళీ రీమ్యారేజ్ చేసుకుంటూ రండి, 1 September 1st రండి, చేసుకోండి. అన్ని అకామిడేషన్స్ కానీ అన్ని ఒక ప్యాకేజ్ ఉంది. ఖచ్చితంగా September 1st చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు ఎందుకంటే ఇక్కడ ఈ మ్యారేజ్ డేట్ 3లో ఉన్నా కూడా అంతే. నెక్స్ట్ దాంట్లోకి వద్దాం, మళ్ళీ చెప్తాను. ఈ 3 వచ్చింది అంటే వేస్ట్ మనీ, వాళ్ళ చేతిలో డబ్బు నిలబడి ఖర్చులు ఎక్కువ చేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే చేసేసుకుంటారు. అడిగిన వాళ్ళందరికీ ఇస్తారు, ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది, పనికి వచ్చేది పనికిరాని ల్యాండ్ ఏదైనా సరే,
ఆ పనికొచ్చే ల్యాండ్ అయినా రిజిస్ట్రేషన్ ల్యాండ్ అయినా ఇతను కొన్న తర్వాత కబ్జాకు గురవుతుంది. ఉదాహరణకి ఓకే అంటే ఇతని చేతికి రాదు, ఏదైనా సరే వేస్ట్ అయిపోతుంటుంది మనీ. ఓకే ఓకే చాలా వరకు జరిగి ఉంటుంది. ఇట్లా ఉంటే గనక కాల్ చేయండి. సెప్టెంబర్ 1కి జరుగుతుంది మ్యారేజ్. సూపర్గా ఈ 1 ఏదైతే ఉందో ఇదే 1తో మళ్ళీ మీ రాజ్యం వెళ్ళుకోవచ్చు. ఓకే ఓకే నేను వెళ్తున్నాను ఆల్రెడీ, మీరు కూడా వెళ్ళుకోవచ్చు. నాది 1 by 1 అయింది, అలాంటి 1 by 1 చేసుకోవచ్చు. సో అంటే 3 నెంబర్ ఉన్న వాళ్ళకి అమౌంట్ పరంగా కొంచెం ఇన్వెస్ట్మెంట్లు అమౌంట్ పరంగా ప్రతి ఒక్కరిని నమ్మడం చేయడం, దానివల్ల నష్టపోతారు. ఓకే ఓకే డబ్బు పరంగా అన్ని బాగానే ఉంటాయి, కానీ కేర్ఫుల్ గా ప్రతిసారి ఉండలేడు కదా. ఇతని ఫ్రెండే వస్తాడు, అరే ఇది చేద్దాం రా అంటే టక్కున ఓకే చేసేస్తాడు, ఏదో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం లేదంటే పెడతాడు. అదే నా ఫ్రెండ్తో నేను చేసేదంటే ఫ్రెండే తర్వాత మోసం చేసేస్తాడు. అది అట్లా చాలా మందికి జరిగినాయి. ఇప్పుడు నేను ఒక రియల్ ఎస్టేట్ అతను చెప్పాను, వీళ్ళిద్దరు పార్ట్నర్స్, ఇతను ఈ 1/3 ఆయనేమో 3 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు, ఇతను 2 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు. ఎండి CEO అయినా, ఈయననేమో ఓన్లీ డైరెక్టర్. 3 కోట్లు ఇన్వెస్ట్ అంటే ఇతనికి పెద్దగా ఇది లేదు, అనుభవం లేదు. ఇతనికి అనుభవం ఉంది. ఇతన్ని కలుపుకొని చేస్తే ఇతను 2 కలిపి ఇతని పేరు మీద చేసుకొని ఈ మనీని చేసి నష్టం చేసేసినాడు ఇతనికి. ఇతని డబ్బు లాక్కోలేక పీక్కోలేక ఇట్లా ఉన్నాడు. ఇప్పుడు చాలా ప్రాబ్లం ఉన్నాడు. ఎందుకంటే లైవ్లో నేను చూసిన కాబట్టి ఆల్రెడీ మనకు తెలుసు. నేను చెప్పిన తర్వాత ఆయన సార్ ఇట్లా జరిగింది, మా పార్ట్నర్ ఇట్లా చేసి ఆయన చెప్తున్నాడు, మీరు ఇన్వెస్ట్మెంట్ లాస్ అవుతారు, ఎక్కువ చేయకండి అని చెప్పేసరికి ఆయన అవును జరిగింది నాకు అట్లా. అందుకనే ఇన్వెస్ట్మెంట్ల పరంగా మీకు ఒకవేళ మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి. ఇన్వెస్ట్మెంట్లు కానీ ఆచితూచి ప్రతి ఒకటికి 100 సార్లు ఆలోచించి ఆ పని చేస్తే మంచిది. ఇది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మీరు రీమ్యారేజ్ చేసుకోవాలన్నా, లేదు వాస్తుపరంగా ఎలాంటి సమస్యలతో అయినా ఉన్నా, లేదు న్యూమరాలజీ పరంగా కరెక్షన్స్ ఏదైనా కావాలి, సార్ని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.